అర్థమైందా? అర్థమైందా? మన టాపిక్ ఏంటంటే కోడి కూస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. మంచి అంశము, మంచి మంచి సంగతులు దేవుడు నాకు ఇస్తున్నాడు, అవి మీకు పంచుతున్నాను. జాగ్రత్తగా విందాం. మంచిది. మరి మనం చెప్పుకున్నట్టుగా కన్ను తెరిస్తేనేమో జననము, కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే వెలుగు, కన్ను మూస్తే చీకటి. అయితే కోడి కూస్తే ఏమవుతుంది అనేది మనం నేర్చుకోగలిగితే, మరి కొంతకాలం క్రితం పూర్వకాలంలో ఈ అలారాలు అనేటివి, ఈ మొబైల్ అలారమ్స్ కానివ్వండి, వాచ్లు అలారమ్స్ కానివ్వండి, ఇవి నానప్పుడు ప్రజలు కోడి కూతను బట్టి ఏం గుర్తించేవారంటే తెల్లవారింది అని గుర్తించేవారు. కోడి కూయగానే ఓహో మరొక రోజు ప్రారంభమైంది. దేనిని బట్టి? కోడి కూతను బట్టి మరొక రోజు ప్రారంభమైంది అని. ఇక మనము పనుల్లోనికి వెళ్ళిపోవాలి అని. ఇదంతా కూడా దేనిని బట్టి గమనించేవారంటే కోడి కూతను బట్టి గమనించేవారు. అయితే బైబిల్ గ్రంథంలో కోడి కూయగానే ఒక ఆయన జీవితంలో సంతాపం ప్రారంభమైంది. కోడి కూయగానే అతని జీవితంలో పశ్చాత్తాపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు. ఎవరతను? పేతురు. కోడి కూయగానే పేతురు గారి జీవితంలో పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము. కోడి కూస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మనము ఆలోచన చేయగలిగితే, మరి ఈ సందర్భము ఎక్కడెక్కడ ఉంటుందంటే, ఆ రోజు యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు సైనికులు వచ్చి. యేసుక్రీస్తు వారు సైనికులను పట్టబడిన ఆ రోజు జరిగిన సందర్భము. అయితే అంతకంటే ముందు మరి యేసుక్రీస్తు వారు మరి మాట్లాడుతూ ఈ సందర్భం ఎక్కడెక్కడ ఉంటుందంటే, రాసుకునే వాళ్ళు బైబిల్లో రాసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31 నుంచి 75వ వచనం వరకు గల మరి ఈ సందర్భంలో అక్కడ మత్తయి సువార్తలో మనకు కనబడతాయి. అలాగే మరి మార్క్స్ వార్త 14వ అధ్యాయము 26వ వచనం నుండి 72వ వచనం వరకు గల వాక్య భాగంలో కనబడుతుంది. అలాగే లూకాసు వార్త 22వ అధ్యాయము 33 నుంచి 62వ వచనం వరకు గల ఈ సందర్భాలు కనబడతాయి. యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 27వ వచనము వరకు గల ఈ సందర్భాలన్నీ కూడా ఈ పేతురు గారి సందర్భము ఈ 4 సువార్తల్లో రాయబడింది. అయితే ఈరోజు మనము 4 సువార్తలలో తిరుగుదాం. 4 సువార్తల్లోనికి వెళదాము. ప్రస్తుతం మాత్రము మత్తయి సువార్త వద్దాం. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుండి మనము చదువుకుందాము. 31 నుండి మనం చదువుకుందాం. చదువు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది ఉన్నారా? చెప్పరండి అమ్మా. ఏందమ్మా? ఎంతమంది ఉన్నారు సార్ అడా? సార్ పెట్ట వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారా? 11 మందే ఉన్నాడు. ఒకడు వెళ్ళిపోయాడు. అమ్మా అర్థమైందా? రైట్. ఇప్పుడు 11 మందితో అంటున్నారు, ఈ రాత్రి నా విషయమై మీరు అభ్యంతరపడేదారు. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు త్రొట్టిల్లుతారు, మీరు పడిపోతారు. నా విషయమై మీరు త్రొట్టిల్లుతారు, నా విషయమై మీరు పడిపోతారు. పడిపోతారు, అభ్యంతరపడుదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు. అంటే దాని అర్థం ఏంటంటే చంపుతారు. గొర్రెల కాపరిని కొట్టుదురు అంటే చంపుతారు.
ఎక్కడో రాయబడింది శిష్యులకు చెబుతున్నాడు. ఎక్కడ రాయబడింది అమ్మ? ఎక్కడ రాయబడింది? జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఒక పెన్ అన్న ఏదైనా ఒకటి గుర్తుగా పెట్టుకోండి. ఊరికి ఇంటికి దేవుడు ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఏదైనా పెట్టుకోండి. జకర్యా గ్రంథము 11వ అధ్యాయము వాకు గొర్రెలు చెదిరిపోయినప్పుడు చదువు. ఇదే యెహోవా వాక్కు. అక్కడ చెప్పబడిన ఆ ప్రవచనాన్ని ఇదిగో యేసుక్రీస్తు వారు పట్టుబడే ఆ రాత్రి 11 మంది శిష్యులతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? గొర్రెల కాపరిని కొట్టుదురు, అంటే చంపుతారు. ఆ తర్వాత మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. జకర్యా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనాన్ని శిష్యులతో చెబుతున్నాడు. రైట్. 32వ వచనంలో, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదును. నేను ఎప్పుడు లేచిన తర్వాత నేను చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేచిన తర్వాత మొదటిగా ఎక్కడికి వెళ్తానంటే గలిలయకు వెళ్తాను. 33 నుంచి 35 వరకు చదువుతాం. అందుకు పేతురు ఈ 11 మందిలో ఈ 12 మందిలో ఎప్పుడు మాట్లాడేటోళ్ళు ఎవరంటే అమ్మ ఎవరు? పేతురు గారు. అన్ని ప్రాంతాల్లో ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఏదైనా విషయం మీద మాట్లాడమంటే ఈయనే మాట్లాడతారు, ఏదైనా చెప్పమంటే ఈయనే చెప్తారు. నేనే అంటే దుడుకు స్వభావము, దుడుకు పేతురు అంటారు. నేను తొందరపాటుతనము, అన్నిటికీ నేనే. రైట్. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏదో నువ్వేదో మాట్లాడుతున్నావు పేతురు. అయ్యా, అందరూ అభ్యంతర పడినా నేను మాత్రం నేను వదలనయ్యా అంటే అప్పుడు ఎందుకంటే భవిష్యత్ ఎరిగిన వాడు యేసుక్రీస్తు వారు, హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు యేసుక్రీస్తు వారు. మనల్ని చూడగానే మన బ్రతుకేంటో స్కాన్ చేసి చెప్పే కెపాసిటీ కలిగిన వాడు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను ఎరగనని ముమ్మారు నీవు అబద్ధం ఆడతావు పేతురు. ఎప్పుడైతే పేతురు అన్నారో, దేవా అందరూ అభ్యంతర పడిన నేను అభ్యంతర పడిన అప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారు మీరు చూడగలిగితే 35వ వచనంలో, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. అదే ప్రకారము శిష్యులందరూ అనేది. అయ్యా, ఒకవేళ చావ వచ్చినా నేను మాత్రము నిన్ను ఎరుగను అని చెప్పనయ్యా అని పేతురు అన్నది. మళ్ళీ శిష్యులు అంటున్నారు, శిష్యులు కూడా ఏమంటున్నారు? అదే ప్రకారము శిష్యులందరూ అనేది. అదే ప్రకారం శిష్యులు కూడా అంటున్నారు, అయ్యా ఒకవేళ చావవలసిన పరిస్థితులు వచ్చినా నీవు మాకు తెలియవు అని మాత్రం నేను చెప్పము అని మాట్లాడుతున్నాను. అది అంతా నేను ఎందుకు చదివిస్తున్నానంటే ఆ సబ్జెక్ట్, ఆ సందర్భం అనేది మనకు అర్థం కావడానికి అన్నీ మీకు చదివించుకుంటూ వెళ్తున్నాను. 36 నుంచి త్వరగా చదువుకుంటూ వెళ్తాం. అందులో యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది,
ఆ, వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అక్కడ యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడబోతున్నాడో అది పూర్తిగా వినకముందే పేతురు గారు మాట్లాడుతున్నారు. అయ్యా, అందరు అభ్యంతరపడను, నేను అభ్యంతరపడను. ఒకవేళ చావవలసిన పరిస్థితి వచ్చినా నేను మాత్రం నేను ఎరగనని చెప్పాను. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను పూర్తిగా వినాలి కదా. యేసుక్రీస్తు వారు ఏమి చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా విన్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. కానీ వినకముందే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా మనం చూడగలిగితే, ప్రార్థన చేయంటే నిద్రిస్తున్నారు, పడుతున్నారు అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మౌనమైన సమయంలో మాట్లాడు, అని ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్రిస్తున్నాడు పేతురు గారు. సమయంలో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేసిన సమయంలో పడుకున్నాడు పేతురు గారు. అలాగే మనం కూడా ఆలోచన చేయగలిగితే, వాక్యం చెబుతుంటుంటే మీరు చూడండి, కొంతమంది ఏమో నిద్రపోతుంటారు. వాక్యం చెబుతుంటే కొంతమంది పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చెబుతుంటే కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారు. వాక్యం చెబుతుంటే కొంతమంది అక్కడక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే వాక్యం చెప్పబడుతున్నప్పుడు వినాలి, ప్రార్థన అన్నప్పుడు మోకరించాలి, ఏదైనా చెబుతున్నప్పుడు మనం వినాలి. అంతేగాని ఇటు వాక్యం చెబుతుంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే మరి ఏం పనికి వచ్చావు మందిరానికి? ఎందుకు వచ్చాము అంటే ఇంటికాడ చదవటం లేదా? వాక్యం ఇంటికాడ చేసుకోవటం లేదా? అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే వినాలి, పూర్తిగా మాట్లాడకుందే పేతురు గారు మాట్లాడుతున్నారు. అందుకే వినవలసిన సమయంలో మాట్లాడుతున్నాడు, ప్రార్థించవలసిన సమయంలో నిద్రిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే 42 నుండి 42 నా తండ్రి ఓకే తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. లెండి వెలుదుము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు వస్తున్నారు, లేపుతున్నాడు, ప్రార్థన చేసుకోండి. మీరు శోధనలో పడబోతున్నారు, మీరు త్రొట్టిల్లబోతున్నారు, మీరు పడిపోబోతున్నారు, మీరు ప్రార్థన చేసుకోండి అంటే యేసుక్రీస్తు వారు రావటం, లేపటం, వెళ్ళిపోవటం, మీరు పడుకోవటం, ఇలా 3 సార్లు జరిగింది. 3 సార్లు చెప్పాడు. 3 సార్లు నిద్రిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 47 నుండి దయచేసి మనము చదువుకుందాము. ఆయన ఇంకనో మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహములు కత్తులను గుదియలను పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనేను. యేసు చెలికాడ, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద కోపపడి
లోబడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అక్కడికి ఎవరు వచ్చారమ్మా? అందుకే 11 మంది ఉన్నారని చెప్పాను. అక్కడికి ఎవరు వచ్చారు? ఇస్కరియోతు యూదా వచ్చారు. యేసుక్రీస్తు వారిని అక్కడ ఏమని డీల్ జరిగిందంటే, నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో అతడే యేసుక్రీస్తు వారు అని గుర్తు చెప్పాడు. ఎందుకు గుర్తు చెప్పాడంటే, ఈ యూదులు మనం చూడగలిగితే ఈ యూదులు అందరూ ఒకే విధంగా ఉంటారట. గుర్తుపట్టడం చాలా కష్టమట. వాళ్ళ గడ్డం కానివ్వండి, వాళ్ళ వెంట్రుకలు కానివ్వండి, వీళ్ళనంట ఐడెంటిఫై చేయటం చాలా కష్టమట యూదులను. అందుకే ఎందుకంటే అందరూ ఒకవేళ ఈ సైనికులు వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతారేమో అని యూదా ఏం చేశాడంటే, ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుక్రీస్తు అని ఒక ఇండికేషన్ ఇచ్చాడు, ఒక నాశనం ఇచ్చాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు అక్కడ ఉన్న సైనికుల్లో ఒక అతను ఏం చేశాడంటే, సైనికుల్లో మనము 51 చదువుకున్నాం కదమ్మా, 51 ఒకడు చెయ్యి చాచి, ఒకడు అంటే యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడు చెయ్యి చాచి సైనికుని చెవులు తెగ నరికాడట. ఎలా ఒకడు ఇక్కడ ఉండదు, మరి ఎక్కడ ఉండదమ్మా? అందుకే 4 సువార్తలలో ఉంటుంది. ఇప్పుడు ఎవరో ఒకడు మనం మళ్ళీ చూసుకొని ఇక్కడికి వద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం వేసి చదువుకుందాము. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. అంటే మత్తయి సువార్తలేమో ఒకడు అంటున్నాడు, యోహాను సువార్తలేమో అతని పేరు చెబుతున్నాడు. ఆ చెవి నరికింది ఎవరమ్మా? అమ్మా, ఈ పిచ్చి పని చేసింది ఎవరు? అమ్మ, ఎవరు చేశారు? పేతురు గారు మల్కు యొక్క చెవిని తెగ నరికాడు. ఎందుకు నరికాడమ్మా? నరకవలసి ఎందుకు వచ్చింది చెప్పండి? నరకవలసి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అక్కడ మాట్లాడాడు కదా, ఏమని మాట్లాడాడు? అయ్యా, అందరూ నిన్ను అభ్యంతరపడిన నేను అభ్యంతరపడను. ఒకవేళ చావలసి పరిస్థితి వచ్చినా నేను నిన్ను ఎరగను అని మాట్లాడాడు కదా. మన భాష చెప్పుకుంటే దీన్నే బిల్డప్లు అంటారు. బిల్డప్లు అంటాం కదా. అంటే అక్కడ బిల్డప్ ఇచ్చాడు కదా, దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంటే కత్తి చూశాడు. మల్కు అనే అతని చెవిని తెగ నరికాడు. ఇంత హంగామా సృష్టించాడు ఈ పేతురు గారు, ఇంత హంగామా సృష్టించాడు. అసలు చెవి నరవలసిన అవసరం ఏమున్నది? మీరు ఆలోచించండి. చెవి నరకవలసిన అవసరం ఏమున్నది? ఎందుకంటే ఆ బిల్డప్లో మాట్లాడాడు కాబట్టి, ఇక మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఇంత హంగామా ఈ పేతురు గారు సృష్టించారు. ఇప్పుడు మరలా మత్తయి సువార్తకు వద్దాము. మత్తయి సువార్త దయచేసి మరలా 26వ అధ్యాయము 52వ వచనం నుండి చదువుకుంటూ వద్దాము. 26వ అధ్యాయము. ఇది కొద్దిగా సౌండ్ ఇది ఫస్ట్. 52వ వచనం నుండి చదవండి. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశించెదరు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపడని నీవు అనుకోనుచున్నావా? ఏమయ్యా పేతురు, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తే ఎంతమంది దిగుతారట? అమ్మ, ఎంతమంది దిగుతారట? 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది
సింహము అంటే ఎంత అంటారో చూడండి. ఎంతమంది అంట? 12 ఇంటూ 6,000 వేసేయండి. ఎంతమంది అమ్మ? 12 ఇంటూ 6,000 అంటే ఎంత వేలమ్మా? 72,000 దూతలు దిగుతారట. 72,000 దూతలు. ఒక చిన్న ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు అంటే నేను అంత తక్కువ అనుకుంటున్నాను పేతురు. నేను నా తండ్రిని అడిగితే 72,000 మంది దేవదూతలు దిగుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక దేవదూత ఎంతమంది చంపగలదు? అంటున్నాడు కదమ్మా, నేను తలుచుకుంటే ఒక చిన్న ప్రార్థన చేస్తే 72,000 మంది దేవదూతలు దిగుతారు. ఒక్క దేవదూత ఎంతమందిని చంపగలదు? ఆమె ఎంతమందిని చంపగలదు? ఉందా బైబిల్ ఎక్కడైనా? ఒక్క దేవదూత ఎంతమందిని చంపగలదు? రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనాన్ని దయచేసి చదువుతాము. రాజుల 2వ గ్రంథము 35వ అధ్యాయము 19వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుతాం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి 1,85,000 మందిని హతము చేశాను. ఒక్క దేవదూత ఎంతమంది చంపుతాడమ్మా? 1,85,000 మంది హత్య చేశాడు దేవదూత. అలాంటి యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటే ఎంతమంది వస్తారట? 72,000 మంది దేవదూతలు దిగుతారు. పేతురు ఏమనుకుంటున్నావు నువ్వు? కానీ అలా చేయలేదు. ఇప్పుడు మరలా మనం ఎటువుతాం? మళ్ళీ మత్తయి సువార్త 26వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుతాం. నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలెను, లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, కానీ నా గురించి లేఖనాలు ఉన్నాయి. నేను ఎలా మరణించాలో, నేను ఎలా చనిపోవాలో, నేను శిలువ మీద ఉన్నప్పుడు ఏమేమి మాటలు అనాలో నాకు ఒక లేఖనం ఉన్నాయి. నాకు ఒక స్క్రిప్ట్ ఉంది. నేను చెప్పవలసినవి ఉన్నాయి. నేను తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాను. పేతురు అవన్నీ నెరవేరాలంటే ఎలా పేతురు అని పేతురుతో మాట్లాడుతున్నాడు. తర్వాత చదువుకున్నాం 55-56. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు తమ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ బుద్ధియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిందిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఏమైపోయారట? ఏమైపోతాయట అమ్మ? అంతకుముందు మనం చదువుకున్నాం కదా, గొర్రెల కాపరుని కొట్టుదురు, అప్పుడు గొర్రెలన్నీ కూడా చెదిరిపోవును అన్నాడు. కానీ ఈ శిష్యులో ఒక మాట అన్నారు. ఇంతకుముందు 35వ వచనం మనం చదువుతున్నాం కదా. 35వ వచనంలో ఏమని చదువుకున్నాం మనం? 35వ వచనంలో ఏమని చదువుకున్నాం మనము? నేను ఎరగలని చెప్పను అనేను. అదే ప్రకారము శిష్యులందరూ ఏమన్నారు? అయ్యా, నీ ప్రాణము పోవలసిన పరిస్థితి వస్తే మేము నీతో ఉంటాము తప్ప అది మాత్రం మేము విడిచిపెట్టి వెళ్ళము అని మాట్లాడిన వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. శ్రమ రాగానే, కష్టం రాగానే యేసుక్రీస్తు వారి శ్రమలలో పాలు పొందవలసిన వీరు ఆయనను విడిచి పారిపోయారట. అంటే పేతురు గారు కూడా పారిపోయాడా? అందరూ పారిపోయారు. అందరూ ఎస్కేప్లో ఉన్నారు. అందరూ పారిపోయారు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలి? ఒక దుఃఖం వచ్చినా, ఒక బాధ వచ్చినా యేసుక్రీస్తు వారి శ్రమలలో నేను పారివాడిని కావాలి, ఇవి నాకు అనుగ్రహించబడ్డాయి, ఇవి నేను అనుభవించాలి, ఈ కష్టం నేను అనుభవించాలి అనుకోవాలి. కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి మనం పారిపోకూడదు. ఇక్కడ శిష్యులు అదే చేశారు. యేసుకు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టంలో, ఆ బాధలో ఆయనకు అండగా నిలబడవలసిన వీరు ఆయనను విడిచిపెట్టి
విడిచిపెట్టి పారిపోయారు. రైట్. 57, 58 చదువుకున్నాము. 57, 58. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయ్యప్ప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా ఏమవునో చూడవలనని వంట్రౌతులతో కూడా కూర్చుండెను. ఇక్కడ ఒక్కడే శిష్యుడు ఉన్నాడు, కానీ మరొక శిష్యుడు కూడా మనకు కనపడతాడు. ఇక్కడ పేతురు గారితో రాయబడేది మరొక శిష్యుడు కూడా మనం చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయం, మరలా యోహాను సువార్త 18వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చదువుకుందాము. 15, 16 వచనాలు చదవండి. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండేది. ఇక్కడ ఏమనుందమ్మా మత్తయి సువార్తలో ఒక్కడే శిష్యుడు అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు కనబడుతున్నారు. ఇద్దరున్నారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి నెలవైన వాడు అంటే బాగా తెలిసిన వాడు, దగ్గర వాడు. కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారం వద్ద బయట నిల్చొని ఉండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకులతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ఫస్ట్ ఏమో యోహాను గారు వెళ్ళిపోయారు. ఆ నెలవైన వాడు ఎవరో కాదు, యోహాను గారు వెళ్ళిపోయిన తర్వాత అయ్యా మావాడే బయట ఉన్నాడు, కొంచెం పర్మిషన్ ఇస్తే లోపలికి పిలుచుకుంటానని ఆ తర్వాత ద్వారపాలకులతో చెప్పడం, ఆ తర్వాత పేతురు గారిని లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత చదువుతున్నాను. అని చెప్పగా అప్పుడు చలి వేయించున్నందున దాసులను వంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు ఉండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. అక్కడ చలి కాచుకుంటున్నప్పుడు ఏం జరిగిందో మళ్ళీ మనకు తెలియాలంటే మళ్ళీ మత్తయి సువార్తకు రావాలి. అమ్మ అటు ఇటు తిరుగుడు ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి మనం చదువుకుంటూ వద్దాము. 26వ అధ్యాయం 69 నుంచి. పేతురు వెలుపటి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను. అంటే నువ్వు యేసుతో ఉన్నావు కదా అన్నప్పుడు ఇతను ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? నాకు తెలియదు, నేను ఉండలేదు అంటున్నాడు. అక్కడేమన్నాడు? ప్రాణం పోయిన పరిస్థితి వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. అందుకే ఈ మాటలు ఏమంటారంటే వీటిని ఏమంటారంటే బిల్డప్ మాటలు అంటారు. కొంతమంది నేను కొత్తలో సేవకు వచ్చినప్పుడు అన్న నువ్వు ఏ చర్చిలో ఉన్నా నేను ఎక్కడున్నా నా దశభాగాలన్నీ నీకే పంపిస్తానంట, ఒక్కడో ₹1 పంపడు. చెప్పడం మాత్రం అన్న మొత్తం నీకే. ఎందుకు ఆ మాటలు బిల్డప్ మాత్రం మీరు ఆలోచించండి. అందుకే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఒక చిన్నది అడిగినప్పుడు నాకు తెలియదు అంటున్నాడు. ఇంకా 71-72 చదవాలి. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరిచినది అతని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనుషుణ్ణి నేనెరుగనని మనలా చెప్పాను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగావే, యేసు ప్రభుతో తిన్నావు, తిరిగావు, అద్భుతాలు చూసావు, ఎన్నో చేసావే. 3.5 సంవత్సరాలు ఆ యేసు ప్రభు ఎవరో నీకు తెలియదా?
యేసుప్రభు పేతురుకు తెలియదా? కానీ ఏమంటున్నాడు? నాకు తెలియదు, నేను ఎరగను. తర్వాత కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. నీ పలుకు అంటే నువ్వు మాట్లాడే ఆ లాంగ్వేజ్ ఉండే నీవు కూడా గలనీయుడవే అని నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. ఇప్పుడు మనం అందరం తెలుగువారం కదా, తెలుగువారు, కానీ మాట్లాడే లాంగ్వేజ్ని బట్టి ఓహో వీళ్ళు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళని మనం ఎలాగైతే ఐడెంటిఫై చేస్తామో అక్కడ కూడా పేతురు గారు మాట్లాడిన మాటలను బట్టి నీవు గలనీయుడవే, ఆయనతో కూడా నీవు ఉన్నవాడవే అన్నప్పుడు అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. పేతురు, నీవు నన్ను ఎరుగను అని నీవు ముమ్మారు చెప్పుదువు. పేతురు, ముమ్మారు చెప్పుదువు. మన సబ్జెక్టులోకి వచ్చాము. ఎప్పుడైతే పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడో అప్పుడు వెంటనే కోడి కూసింది. తర్వాత కనుక కోడి పోయిన మునుపు లోపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈ 74వ వచనము ఈ 75వ వచనానికి మధ్యలో ఒక వచనం మిస్ అయ్యింది. మిస్ అయిందా? కోడి కూసిన వెంటనే ఏం జరిగింది? కోడి కూసిన వెంటనే ఏమయ్యిందో మత్తయి గారు మిస్ చేశారు, కానీ లూకా గారు రాశారు. ఏం జరిగిందమ్మా? కోడి కూసిన వెంటనే మత్తయి గారు ఏం జరిగిందో రాయలేదు, కానీ వైద్యుడైన డాక్టర్ అయిన లూకా గారు రాశారు. ఏం జరిగిందో లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము దయచేసి 60 వచనము 61 మనం చదువుకుందాం. 60-61 చదువుకుందాం. చదవండి. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనేను. అతడు ఇంకనో మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు మనం చూడగలిగితే అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ఎప్పుడైతే 3 సార్లు అబద్ధం ఆడాడో, ఎప్పుడైతే వెంటనే కోడి కూసిందో అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూశాడు. పేతురు, నేను నీకు తెలియదా అని పేతురు వైపు ఎప్పుడైతే చూశాడో అతనిలో ఏమొచ్చేసిందమ్మా? అతనిలో పశ్చాత్తాపం వచ్చేసింది. ఇక కుమిలి ఏడ్చాడు పేతురు గారు. నేను అడుగుతున్నాను, కోడి కూస్తే ఏమవుతుందంటే దేవుడు చూస్తాడు. ఇప్పుడు కోళ్ళు లేవు, కానీ ఇప్పుడు అలారం మోగిందమ్మా. అమ్మా 5ంటికి పెట్టుకుంటారు అలారం, లేదంటే 4ంటికి పెట్టుకుంటారు. ఇప్పుడు లేచి ప్రార్థన చేద్దామని 4ంటికి అలారం పెట్టుకొని ఎప్పుడైతే అలారం మోగిందో వెంటనే దేవుడు మనల్ని చూస్తాడు. అలారం మోగింది, నా కుమారుడు లేవగా ఏం చేస్తాడు, నా కుమార్తె లేవగానే ఏం చేస్తుంది అని ఒక అలారం మోగగానే, మీరు నిద్ర లేవగానే వెంటనే దేవుడు మన వైపు చూస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో ఈ రోజు నా కుమారుడికి నేను ఆయుష్ ఇచ్చాను కదా, ఈ రోజు బ్రతకమని ఈ రోజు నేను ఇచ్చాను కదా, నా కుమారుడు లేవగానే ఏం చేస్తున్నాడు అని మీరు అలారం పెట్టుకుంటే అలారం మోగగానే మీ వైపు చూస్తాడు. మీరు నిద్ర లేవగానే దేవుడు మన వైపు చూస్తాడు. ఏదో అలారం మోగిన
మీరు అనుకునేది. అలారం మోగినందుకు కాదు మనం లేచేది. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు కనుక మనం లేస్తున్నాం. అలారం మోగకపోయినా మనం లేస్తాం, అలారం మోగకపోయినా మనం లేస్తాం. కానీ దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు కాబట్టి మనం లేస్తున్నాము. అయితే లేవగానే దేవుడు మన వైపు చూస్తాడు. నా కుమారుడు, నా కుమార్తె ఏం చేస్తున్నారు? లేవగానే ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు? లేవగానే ఎంతమంది దేవునితో సంభాషిస్తున్నారు? లేవగానే ఎంతమంది దేవుని గ్రంథాన్ని చదువుతున్నారు? ఎంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం చేస్తారంటే లేవగానే ఫేస్ వాష్ చేసుకోవటం, తర్వాత కార్యకలాపాలు, ఆ తర్వాత చీపురు పట్టుకోవటం, ఆ తర్వాత గిన్నెలు, ఆ తర్వాత బట్టలు, ఆ తర్వాత టిఫిన్, ఆ తర్వాత స్నానాలు. అప్పుడు తీరిగ్గా, అప్పుడేంటమ్మా, అప్పుడు ఇంకేం పని లేకపోతే అప్పుడు ప్రార్థన, అప్పుడుగా చేయవలసిందే. నీకేదో అనుకూలం ఉన్నప్పుడు, మీకేదో సమయం దొరికినప్పుడు కాదు. దేవుడు ఎప్పుడు చూస్తాడంటే మీరు లేవగానే నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు ఏం చేస్తుంది? నేను ఆయుష్ ఇచ్చాను కదా, నేను బ్రతకమని ఒక రోజు ఇచ్చాను కదా, ఏం చేస్తుందని అలారం మోగగానే, నిద్ర లేవగానే ఆయన మనల్ని చూస్తాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే కోడి కూసిందో వెంటనే పేతురు వైపు చూశాడు. పేతురు గారు సంతాపపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. కుమిలి ఏడ్చాడు పేతురు గారు. ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు. కానీ ఓర్పుతో సహనంతో ఉండలేకపోయాడు. మనం ఆలోచన చేయగలిగితే, మీకు ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా సంఘముతో కలిసి ఉండాలి. మీరు సహవాసంలో ఉండాలి. మీరు సంఘముతో కలిసి ఉండకుండా, ఇదిగో సహవాసంలో లేకుండా మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మీరు లోకంతో కలిసిపోతే ఒక యూదాకు పట్టిన పరిస్థితే మనకు పడుతుంది. అందుకే ఎప్పుడైతే కోడి కూసిందో వెంటనే యేసుక్రీస్తు వారు పేతురు వైపు చూశారు. నేను నీకు తెలియదా పేతురు? నాతో 3.5 సంవత్సరాలు తిరిగావే, నాతో ఉన్నావే, ఇదిగో నీవు అగ్రగణుడివే అపోస్తలులో, నేను నీకు తెలియదా పేతురు? ఆ చూపండి ఆ పేతురులో ఒక పరివర్తన తీసుకొచ్చింది, ఒక మార్పు తీసుకొచ్చింది పేతురులో. కాబట్టి మనం ఆలోచిస్తే పడిపోవటం అనేది సహజం. ఎవరైనా పడిపోతారు, శరీరాన్ని ధరించుకున్న ఎవరైనా పడిపోతారు. కానీ లేచి నిలబడటం అనేది చాలా ప్రాముఖ్యము. సామెతల గ్రంథం, దయచేసి సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదువుతున్నాము. సామెతల గ్రంథం 24:16లో, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, నీతిమంతుడేవాడు 7 మార్లు పడిపోయినను ఎలా లేస్తాడంటే, ఒక బాలు నేలకేసి కొట్టినప్పుడు అది ఎలాగైతే మరలా లేస్తుందో, మనము కూడా పడిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అంటే, దేవా ఈ విషయంలో నా వల్ల పొరపాటు జరిగింది దేవా, నేను తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు దేవా అని మనము పశ్చాత్తాప హృదయంతో మొరపెట్టగలిగితే, ఒక పేతురును క్షమించినట్టుగా దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. పేతురుని క్షమించలేదా? పేతురుని క్షమించాడు. ఒకవేళ యూదా బ్రతికుంటే యూదాను కూడా క్షమించేవాడు. అందుకే పడటం అందరు పడిపోతారు, నీతిమంతులు అనేవాడు అందరూ పడిపోతారు. కానీ పడిపోయినప్పుడు మనం పశ్చాత్తాపడాలి. దేవా ఇదిగో నా వల్ల తప్పు జరిగిపోయింది నాయన, నన్ను క్షమించు దేవా అని మనం ఏం చేయాలంటే దేవుడికి మనం మొరపెట్టాలి. మనము దేవుణ్ణి మొరపెడితే తప్పకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. అంతేగాని నేను ఎందుకు పడిపోయానంటే, ఇది ఎందుకు జరిగిందంటే రీజన్ చెప్పకు. దేవునికి రీజన్లు అవసరం లేదు, దేవునికి కారణాలు అవసరం లేదు. అయ్యా తప్పు జరిగిపోయింది అని పశ్చాత్తాపంతో మనం దేవుడి వైపు తిరగలిగితే ఆయన క్షమించేవాడు. మరొక మాట, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము దయచేసి 10వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదువుతున్నాము. 12వ వచనం చదువునా. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు
పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకొనివాడు, నేను దేవుల్లో నిలబడ్డాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను నేను బైబిల్ చదువుతున్నాను, నేను అన్ని చేస్తున్నాను, ఇక నాకు దోకా లేదు అనుకోవడానికి లేదు. యేసు ప్రభుతో ఉన్న 12 మంది అపోస్తలులను విడిచిపెట్టలేదు అపవాది. అమ్మ పేతురులోకి దూరాడు తెలుసా మీకు? పేతురులోకి దూరాడా? పేతురులోనికే దూరాడు. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవుతున్నాడు? యేసుక్రీస్తు వారి దగ్గర ట్రేడప్ అవుతున్న పేతురులోనికే సాతాను దూరాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, సాతాను వెనక్కి వెళ్ళమన్నాడు. మరి అలాంటిది మన దగ్గరికి రావడానికి మీరు ఆలోచించండి. అందుకే నేను నిలుచున్నాను అని తలంచే ప్రతి ఒక్కరు కూడా మనల్ని పడేసేవాడు ఎవడంటే అపవాది, సాతాను. గోతికాడి నక్కలాగా ఎప్పుడు కాచుతూనే ఉంటాడు. ఎప్పుడు పడేద్దామా, ఎప్పుడు లోకంలో కలుపుదామా, ఎప్పుడు దేవుడికి శత్రువుగా మారుదా, ఎప్పుడు నరకాన్ని పంపిద్దామని ఇదే ఆలోచన, ఇదే లక్ష్యం. అందుకే నేను నిలుచున్నానని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనం అంటున్నాడు. అందుకే పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను. ఎప్పుడైతే పడిపోతామో అప్పుడు మనము ఇదిగో దేవుని సహవాసంలో ఉండాలి. దేవునిలో మనం మొరపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా మరి ఆయన చూసుకుంటాడు. చివరిగా మరి 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చదువుకుందాము. వేరుండ కోరువాడు, స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండ కోరువాడు సంఘానికి, సహవాసానికి, ఈ ప్రార్థనకు, ఈ ఆరాధనకు వేరుండ కోరేవాడు. అలాంటి వాడు ఒకవేళ పట్టాడనుకోండి, ఇక లోపల కలిసిపోతారు. ఎందుకంటే సంఘ సహవాసం లేదు, సంఘంతో కలిసి ఉండటం లేదు, ఇవన్నీ లేవు. కాబట్టి ఒకవేళ వేరుండి పడిపోతే ఒక యూదాకు ఎలాంటి పరిస్థితి పట్టింది మీరు ఆలోచన. ఒంటరైపోయాడు, ధైర్యం చెప్పేవారు లేరు, కుమిలిపోయాడు. ఇక నేను బతకటం వేస్ట్ అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఒక ఇస్కరియోతు యూదా. అందుకే వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకున్నవాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. కలిసి ఉండనివాడు అపవాది. సంఘముతో కలిసి ఉండనివాడు, సహవాసంతో కలిసి ఉండనివాడు. ఎందుకంటే నిన్ను వేరు చేయాలి, నిన్ను పడేయాలి. దేవుడు కూడా క్షమించని పాపం నీతో చేయించాలి, నిన్ను నరకానికి పంపించాలి. అదే చేశాడు ఇస్కరియోతు యూదా ఎదలు, అదే చేశాడు అపవాది. కాబట్టి మనం ఆలోచిస్తే కోడి కూస్తే ఏమవుతుంది అంటే, ఆనాడు పేతురును దేవుడు చూశాడు. ఈరోజు నిద్ర లేవగానే, అలారం మోగగానే ఆయన మనల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. దేవా నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని మీరు ఏ కార్యక్రమాల్లో ఉంటారో అది దేవుడు చూస్తున్నాడు. నా కుమారుడు ఆయుష్కారాన్ని ఇచ్చాడు, ఈ రోజునిచ్చాను నేను. మరి ఏం చేస్తున్నాడు నా కొరకు? దేవుడు చూస్తున్నాడు. మరి ఎందుకు ఇచ్చాడంటే, రోజు అసలు ఎందుకు ఇచ్చాడో తెలుసా మీకు? ఈ రోజు ప్రతిరోజు మనకు ఎందుకు ఇస్తున్నాడో ఒక రిఫరెన్స్ ఉంది బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రికలో అసలు ఎందుకు మనకు రోజులు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ ఉందని ఒక మాట చూసుకొని ముందుకు వెళ్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. రోజు మనకు ఎందుకు ఇస్తున్నాడో చూడండి. అక్కడ ఉంది, అందరు తీశారమ్మా. 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. నేడు మీ జీవితంలోని ఒక రోజు ఎందుకు ప్రవేశిస్తుంది అంటే, ఆయన శబ్దం వినాలి అని, ఆయన వాక్యం మీరు వినాలి అని, ఆయనతో సంభాషించాలి అని, ఆయనకు మొరపెట్టాలని, ఆయనను స్తుతించాలి అని, ఆయనను కనపరచాలని దేవుడు మనకు ఒక రోజునిస్తున్నాడు. అంతేగాని నా ఆరోగ్యము, నా ఆస్తి, నా జ్ఞానం వల్ల మనం బతకటం లేదు. కేవలము దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు కనుక మనం బ్రతుకుతున్నాము. ఆయన నిద్ర లేపగానే మీరు ఏ కార్యక్రమాల్లో ఉంటున్నారు? దేవుని స్తుతించే వారిగా ఉంటున్నారా? ప్రార్థించే వారిగా ఉంటున్నారా? ఆయన గ్రంథమును మీరు చదివే వారిగా ఉంటున్నారా? అది దేవుడు చూస్తున్నాడు. అందుకే పేతురు గారిని ఆ తర్వాత, ఎప్పుడైతే పేతురు గారు పశ్చాత్తాపడ్డాడో, ఆ తర్వాత పేతురు గారిని క్షమించాడు. ఎలాంటి స్థితి ఇచ్చాడంటే, ఇదిగో పేతురు
పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చుచున్నాను. అంటే ఆ సంఘానికి ఎవరు వెళ్ళాలన్నా ఆ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయట? ఎవరి దగ్గర ఉన్నాయట? పేతురు గారికి ఇచ్చారు యేసుక్రీస్తు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఇదిగో పేతురు నీకు ఇస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను. ఆ తర్వాత మారు మనసు పొందుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కుమిలిపోయాడు. ఆ తర్వాత మరి ఆయన ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు ఆయన ప్రసంగానికి. ఒకవేళ ఇస్కరియోతు యూదా కూడా బ్రతికుంటే దేవుడు క్షమించేవాడు. ఆయన ఎంత క్షమించేవాడంటే చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం చదువుకొని ముగించుకుందాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఒక పేతురుని క్షమించాడు. ఒకవేళ యూదా బ్రతికుంటే యూదాను కూడా క్షమించేవాడు. కాబట్టి కోడి కూయగానే, లేదంటే మన భాషలో అలారం మోగగానే, మీరు నిద్ర లేవగానే ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నా కొరకు ఏం చేస్తున్నారు, నాకు మహిమ తేవడానికి ఏం చేస్తున్నారు అని ఆయన మనల్ని చూస్తున్నాడు. ఏ కార్యక్రమాల్లో మీరు ఉంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఆయనను స్తుతిద్దాం, ఆయనను గణపరుద్దాం, ఆయనకు మొరపెడదాం, ఆయనతో సంభాషిద్దాం, ఆయనలో గడుపుదాం. అందుకే మనకు ఆయుష్ను ఇస్తున్నాడు, రోజులు ఇస్తున్నాడు. అలాంటి మంచి జీవితము మనకు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ నా మాట ఇస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమె. మరి ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు